ఒక 6 నెలల టైం ఇస్తేనే దీని చేసేది. కొన్ని తొక్కలాడుకుంటూ పోతే ఎవరితోనూ కాదు. జగన్మోహన్ రెడ్డి అయినా చేయలేడు, చంద్రబాబు నాయుడు అయినా చేయలేడు, జనసేన అయినా చేయలేదు. ఇప్పుడు పోయిన దాంట్లో అయితే గ్రోత్ ఏం లేదు. ఊరికి అమ్మఒడి అవి వాడి అని కొన్ని ఇచ్చి ఏమే మనుషులకి ఇది చేసింది. ఇప్పుడు గ్రోత్ కనబడుతుంది కదా మనకి. ఇప్పటికి ఏమి 2 రోజులు ఏదో బడ్జెట్ లేదు ఆ లేదు అంటున్నారు. బాగానే ఉంది. అవి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆటో వాళ్ళకి 10,000 వేస్తాడు నెలకి. ఈయన ఏం వేస్తాడో లేదో తెలియదు. చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అని అన్నారు అందరూ, కానీ ఇప్పుడు మ్యాండేట్ విపరీతంగా వచ్చేసింది కదా. చిన్న హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో హామీలు అవి నెరవేరుస్తారని నమ్మకం ఉందా? ఇంకా 2 రోజులు చూస్తే అర్థమవుతుంది. అంతవరకునే కదా. గత 5 సంవత్సరాలు ఎలా ఉండింది? ఏంది లేదు, నా సర్వనాశనం అయిపోయింది అంతే రాష్ట్రం అంతా. ఫ్రీ బస్ ఇచ్చాడు, సిలిండర్లు అన్నాడు, ప్రతి విద్యార్థికి 15,000 అన్నారు. ఇవన్నీ నెరవేరుస్తారనుకుంటున్నారు? నెరవేరుస్తుంది అనుకుంటున్నాం. నమ్మకం ఉంది. చెప్తున్నాడు అట్లా చేయొచ్చు లేదా చేయొచ్చు. మంది ఏమన్నా రేట్ ఏమన్నా తగ్గిస్తున్నాడు లేదు, దాంట్లో ఇస్తున్నారు అంతే. మందు రేటు గురించి జనాలు వచ్చి ఛార్జీ ఇవన్నీ తగ్గాలి కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని నమ్మకం అదేమో నమ్మకం లేదు. ఎట్లుందన్న చంద్రబాబు? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇంకా బాగా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా చేస్తాడు. ఎట్లుందన్న చంద్రబాబు పరిపాలన? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇంకా బాగా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా చేస్తాడు. అంటే గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఏమేమి మార్పులు జరిగినాయి ఈ 2 నెలల్లోనే? ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ఏర్పడిపోయింది కదా. కేంద్రంలో ప్రకటించినారు, పార్లమెంట్లో ప్రకటించినారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినాడు. ఇంతకుముందు ప్రకటించకుండా నిన్నారు కదా. ఇప్పుడు ప్రకటించినారు. మన బడ్జెట్లో నిధులు పెట్టినారు, అన్నీ చేసినారు, శాంక్షన్ చేసినారు, రోడ్లు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు కదా. అన్నీ బాగానే ఉన్నాయి ప్రస్తుతం. అంటే ఏం చేయట్లేదు అంటున్నారు కదా. అది మామూలే, అందరూ ఒకటే ఉన్నారు. పుట్టిన అన్నదమ్ములే నలుగురితో ఒకరు ఒక దిక్కుంటారు, ఇద్దరు ఒక దిక్కుంటారు. మామూలు కామన్ అది. కామన్. సో ప్రస్తుతం అయితే బాగుంది పరిపాలన అయితే. ఈ పెన్షన్లు ఇవ్వడం కానీ అన్నిటి బాగున్నాయి. ఫ్రీ బస్సు లేకుంటేనే ప్రజలు బాగుపడతారు. ఫ్రీ బస్ అనేది వద్దు. ఎందుకని ఫ్రీ బస్ వద్దు? తన్నుకుంటారు బస్ స్టాండ్లలో. మగవాళ్ళని ఎవరిని బస్సు ఎక్కినాయి రాడోళ్ళు. అది విషయం. ఆల్రెడీ తెలంగాణలో కర్ణాటకలో ఇచ్చినారు కదా, అదే తన్నుకొని వస్తున్నారు. అది ఫ్రీ బస్ అనేది వద్దు. అది కాకుండా అన్ని బాగానే ఉంటాయి. డిస్కౌంట్ పెడితే పేషెంట్లకు, వయోధికులకు అట్లా పెడితే బాగుంటుంది. కానీ ఫ్రీ బస్ అంటే ఇప్పుడు మామూలు టికెట్లు ఇస్తేనే బస్సులలో సత్తున్నారు సీట్లు. నేను కదిరి నుంచి ఆంటపూర్ వరకు స్టాండింగ్ వచ్చిన. బస్సులో సీట్ లేక లేడీస్ పెడితే తన్నుకోవాలా, కొట్టాడాలా, అట్లుంటుంది. మరి ఇప్పుడు జగన్ ఓడిపోయినారు కదా. ఓడిపోయినలేమే, మళ్ళీ 5 ఏళ్ళకి రాడా? వస్తాడా? ఎందుకు రాడా? నమ్మకం ఉందా జగన్? నమ్మకమే. మళ్ళీ ఎట్లా నమ్ముతారు జనాలు? నమ్మకం ఏం చేస్తారు? ఎప్పుడు చేయాలి కదా, ఎప్పుడు చేస్తేనే కదా. ఊరికే డూపు చెప్పుకుంటుంటే అవుతుందా కాపురం? అన్నీ నెరవేరితే అప్పుడు ప్రజలు ఒప్పుకుంటారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు నెరవేర్చరా? ఏమో ఎట్లా చెప్తావు? ఎట్లా చెప్పేకైతే. మరి జనాలు ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించినారు, జగన్ గారిని ఎందుకు ఓడించారు? ఏం జరిగింది మామూలే. 5 సంవత్సరాల తర్వాత జగన్ వస్తాడు, గ్యారంటీ చెప్పగలవు? గ్యారంటీ. జగన్ గారు గెలుచుంటేనే బాగుండేదా, అలా ఏమన్నా అనిపిస్తుందా? అదే చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఈ పథకాలన్నీ ఇస్తే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఇతను ఇకుంటే కొంచెం అల్లకొల్లం అవుతుంది. ఇస్తాడని నమ్మకం ఉందా? ఇస్తాడని నమ్మకం ఉంది. అంటే గతంలో జగన్ గారు పథకాలన్నీ ఇచ్చారు కదా, ఎందుకని ఓడిపోయారు అనుకుంటున్నారు? అది మనకు తెలియదు. అంత 2 నెలలే కదా ఇంకా ఎక్కి. ఇంకా జరిగితే కదా ఇంకొక 6 నెలలన్నా జరిగితే కదా మనం ఎట్లుంది పరిపాలన చెప్పేది. మనము చంద్రబాబు నాయుడు 2 నెలలు ఎక్కినాడు, ఇంకా 2 నెలలు అయింది. ఇంకొక 6 నెలలన్నా జరిగితే కదా పరిపాలన ఎట్లుందని చెప్పేకి. అంటే అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు అని చాలా మంది అంటున్నారు కదా, అవి ఎగ్గొట్టారు ఇవి ఎగ్గొట్టారని. నిజంగా అవి చేయడానుకుంటున్నారా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని నమ్మకం ఉందా? అదేమో నమ్మకం లేదు. అదేమో ఆయన నెరవేరుస్తారని నమ్మకం లేదు. ఎందుకని? ఎన్ని వాగ్దానాలు వాళ్ళు కానీ ఏం చేస్తారు? ఏడు తీసుకొచ్చి పెడతారు ఇన్ని వాగ్దానాలకు చెప్పేది. పింఛన్లు అంట, పింఛన్లే ఇప్పుడు మళ్ళా
50 ఏళ్ళ వయసు వాళ్ళు దండిగా ఉన్నాయి. 50 ఏళ్ళతో చెప్పినాడు. ఆ పింఛన్లు ఎన్ని అవుతాయో మనము ఎట్టిస్తాడని మనం చెప్తాము. ఇచ్చినాడికి ఇప్పుడు ఫ్రీ సిలిండర్లు ప్రకటించాడు, ఫ్రీ బస్సు ప్రకటించాడు. ఆ తల్లికి అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తా అన్నారు, ఇస్తానన్నాడు. అవన్నీ రాలేదు కదా ఈ సంవత్సరంలో వేయలేడంట. అవన్నీ రైతు భరోసా ఆ పిల్లలకు ఈ సంవత్సరము ఓర్చుకోర్రే అన్నాడు. ఈ సంవత్సరం చూద్దాం, మళ్ళీ సంవత్సరం ఎట్లేస్తారో చూద్దాము, అంతే కదా. మనం ఇంకేం చేసేదానికి లేదు. ఆయన కట్టినాం కాబట్టి మెడ, ఆయన ఏం చేస్తాడో ఏం కథ చూస్తున్నాము. ఇంకా 40 దినాలకు ఎట్లయితుందో ఏం కథ. ఇప్పటికేమో ఇంకా 2 నెలలు అయింది చేసి. ఇప్పుడు గతంలో జగన్ గారు అనేక స్కీములు ఇచ్చినాడు కదా, అన్ని నెరవేర్చారని చెప్పి చెప్తున్నారు. నెరవేర్చినాడు. మరి నెరవేర్చినా ఎందుకని జనాలు నమ్మలేదు, ఎందుకని ఓటేయలేదు? జనాలు నమ్మలేకుండా కాదు, అది ఎట్లా పోయిందో ఏం కథ కానీ అర్థం కాదు. జనాలు ఎట్లా ఓటేసినారో ఏం కథ నమ్మకం లేదు. ఇప్పుడు 4,000 ఇచ్చినామన్నాం కదా, బస్సులు ఫ్రీ అన్నాడు కదా, ఇవన్నీ వాగ్దానాలతో జనాలు వంగబడినారు. ఇప్పుడు 50 ఏళ్ళ వయసు కూడా మనకు పింఛను వస్తుందని చెప్పినారు. 50 ఏళ్ళ వయసు కూడా అంతా వేసినారు. మనకు పింఛను వస్తుందిరా, మనం బతకల్లా, ఇంకా అయిపోయితే నెరవేర్చేది ఇవే కదా అని 50 ఏళ్ళు కూడా అంతా వేసినారు మొత్తం అంతా. అవన్నీ 50 ఏళ్ళకి వస్తే కదా, వచ్చినప్పటికి కదా వచ్చినది అనుకుంటేది. మళ్ళీ ప్రభుత్వం ఎట్లా మారుతుందో చెప్పలేము. మళ్ళీ జగన్ గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా 5 ఏళ్ళ తర్వాత? ఎట్లా జగన్ గారి పని అయిపోయింది అనుకో. ఇంకా సంవత్సరము ఇంకా 2 ఏళ్ళకు తెలుస్తుంది. 2 ఏళ్ళకు ఆయన కథ వీళ్ళ కథ తెలుస్తుంది. వీళ్ళు బాగా చేస్తే ఒకవేళ గెలిచచ్చు, చేయకపోయిన మళ్ళీ జగన్ వచ్చేదేమో తప్పదు. గ్యారెంటీగా జగన్ మళ్ళీ వచ్చేది. ఎట్లుందన్న చంద్రబాబు పరిపాలన? ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ 2-3 నెలలు కావస్తుంది కదా, ఎట్లుంది? బాగానే ఉంది కదా. బాగానే ఉందా? మీరు కానీ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఎట్లున్నది అంతా. ఆల్రెడీ చేస్తున్నారు కదా. ఇప్పుడు అమరావతి ఎంత చేస్తున్నాడు, ఇప్పుడు రోడ్లు కానీ బాగానే టైర్ అవుతున్నాయి, మంచిగా చేస్తున్నాడు. ఏమంటే ఇప్పుడు ఈ జనాలకి ఎక్కువ ఏ ఆలోచిస్తున్నారంటే మందు ఏమన్నా రేటు ఏమన్నా తగ్గిస్తున్నాడు లేదు, దాంట్లో చూస్తున్నారు అంతే. ఏం లేదు, మందు రేటు గురించి జనాలు రేటు గురించి ఛార్జీ ఇవన్నీ తగ్గాలి కదా అంతా. ఇప్పుడు గతంలో జగన్ గారు ఉన్నప్పుడు అనేక స్కీములు ఈ పాటికి వచ్చినాయి, చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదని అంటున్నారు కదా, అది నిజమేనా? అంటే దాని గురించి మనకు అంతగా తెలియదు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని నమ్మకం ఉందా? నెరవేరుస్తారు. ఇద్దరు ఉన్నారు కదా పైన సీట్లో. డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, అక్కడ చంద్రబాబు నాయుడు అతను ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తే ఈయన చేస్తాడు. ఎట్లా చేయాల్సిందే కదా ఇద్దరు. సో నెరవేరుస్తారు నాకు కంపల్సరీ అయితే చేస్తారు. ఈ ప్రభుత్వం బాగానే ఉంటుంది అన్న, బాగానే ఉంటుంది. జగన్ గారి గురించి అంటే పెద్దగా తప్పేం లేదు, ఆయన కానీ బాగానే చేసినాడు. ఎందుకు ఓడిపోయినారు అనుకుంటున్నారు జగన్? ఎందుకు ఓడిపోయినారంటే అది ప్రజలు అట్లా తీసేసినారు అంతే, ఏం లేదు. ప్రజలే ఈసారి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినారు. ఆయన ఏం చేసినాడు ఏమో తెలియదు ప్రజలకి. ఇంకా దాంట్లోనే మీకు అర్థమవుతుంది అన్న బాగా. జగనే గెలుచుంటే బాగుండేదా, చంద్రబాబు వచ్చి మంచి పని అయిందా? జగన్ గెలిచుంటే బాగుండేది. జగన్ గెలుచుంటే బాగుండేదా? ఎందుకని? అన్నీ బాగుండే కదా, బీదవాళ్ళకి కానీ బాగా చేసినాడు జగన్. బాగా చేసినాడు. మరి ఇంత బాగా చేసినా ఎందుకని జనాలు జగన్ గారిని ఓడించారు? అది మనం చెప్పలేము కదా. మీరేమనుకుంటున్నారు? జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అది చెప్పలేము, ఎట్లా చెప్తావు? చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే జగన్ గారు బెటర్ పరిపాలన చేశారు. బెటర్ కానీ ఓడిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు కదా, ఆ హామీలు నెరవేరుస్తారని అనుకుంటున్నారా? చెప్పలేము కదా. ముందు చెప్పినాడో ఏం చేయలే, అట్లా చేయొచ్చు లేదంటే చేయొచ్చు. చేస్తారని నమ్మకం ఉందా లేదా? చెప్పలేము. జగన్ గెలుచుంటేనే బాగుండేది. ఈ పాటికి పథకాలన్నీ వచ్చుండేవా? అదే అటో ఇటో చేసేవాడే. థ్యాంక్ యూ. అదే ఎట్లుంది చంద్రబాబు పరిపాలన? ఎట్లుంది చంద్రబాబు పరిపాలన? ఎట్లుంది చంద్రబాబు పరిపాలన? ఏముందబ్బా అంటే ఏడు చూసిన అల్లర్లే అంటే వాళ్ళు కొట్టుకుంటుంటారు. ఏడంటే ఆడ మనుషులను కొడుతూ ఉంటారు, ఏడంటే ఇది చేస్తూ ఉంటారు. అదేదో కంప్లైంట్ చేయొచ్చు కదా. ఈయన కొట్టించేది ఏంటికి? ఈయన కొట్టిస్తా అన్నాడు అని అర్థమవుతుంది జనాలకి. అట్లా కొట్టికోకుండా ఉంటే మంచిది. ఆ జగన్మోహన్ రెడ్డి ఎట్లా పని చేసినాడు అట్లా ఈయప్ప చేయొచ్చు, చేతికి వచ్చింది మళ్ళీ గెలుచుకుంటాడు. అంతేగాని అది దానికి పోటీ పడుకోకుండా కొట్టేదానికి పోటీ పడితే ఎట్లా? అది 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 విడిచిపెట్టేది మంచిది చంద్రబాబు నాయుడు. అది ఇంకంటేదంతే.
ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడని నమ్మకం ఉందా? చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చారు కదా, అవన్నీ నెరవేర్చలే. నెరవేర్చుకోకుండా నెరవేరుస్తాడా నెరవేర్చలేడా? నెరవేర్చలేడు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఎగ్గొడుతూ ఉన్నాడు కదా, చెప్పుతా ఉన్నాడు బాగా. ఇంతకుముందు కూడా డోక్రా మహిళలకి తీసుకోండి ఓట్లు వేయండి అని, పద్దనికే కదా మీకు ఇచ్చేది తీసుకోండి అని. అప్పటికి అండ్రి తీసుకుని ఓట్ల మేస్త్రి గెలిచా, అది ఎగనామం పెట్టా. ఏది నమ్ముతారు? ఒకసారి అయితే నమ్ముతారు, 2 సార్లు అయితే నమ్ముతారు. పొద్దున నమ్ముతారు, ఎట్లా నమ్ముతారు? నమ్మరు. ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు జగన్ గారు బాగా పరిపాలన చేశారా? బాగుండే బ్రహ్మాండంగా చేసినాడు ఆయనకు ఇన్ని వరకు బ్రహ్మాండంగా చేసినాడు. ఏదేది తక్కువ లేదు, చెప్పినటువన్నీ చేసినాడు. కానీ ఎందుకని ఓడిపోయారు? ఎందుకు ప్రజలు ఎందుకు ఓడిపోయినా అది ఏదో ఈవీఎంలు బ్యాటింగ్ ఏదో జరిగింది. అది జనమేం ఓడించలేదు, జనంతో ఏం తప్పు లేదు. జగన్ గారు అంటే జనం అయితే ఓడించలేదంటారు. జనం ఓడించలేదు, జనంతో ఓడిపోలేదు. ఆయన అదేదో ట్రిక్కులు ఓడించినారు. అంటే ఈవీఎంలో ఏదో ట్రిక్కులు చేసి అంటే 11 స్థానాలే వచ్చాయి కదా జగన్ గారికి. ఎన్ని వచ్చేది, ఎన్నైనా అవి కూడా రాకుండా పోవు. దాంతేముంది, ఈవీఎంలో పొరపాటు చేసి చేసినప్పుడు ఏముంది, ఎన్నో ఓట్లు ఇప్పుడు బయలుదేరినాయి, ఎన్నో ఓట్లు ఎక్కువ ఉంటాయంట. ఎట్లా వచ్చినాయి ఎక్కువ? కాబట్టి మోసం జరిగిందని అర్థమవుతుంది. ఉన్ని ఓట్లు ఎన్ని ఉంటే అన్ని ఓట్లే ఉండాల్సిందే, కానీ వేసినాక మళ్ళీ ఉండలేవంటే అర్థం అది మోసం చేసినారు అని. అప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగానే ఓడిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత గెలిచే అవకాశం ఉందా జగన్ గారు? 5 ఇప్పుడు పెట్టే గెలుస్తాడు. ఇంకేంటుంది, జనాలకైతే అర్థమైపోయింది. జనం అంతా వెంబడే పడతా ఉంటారు. ఈయన మంచి పనులు చేసేది విడిచిపెట్టేసి జనాలు కొడతా ఉన్నాడు, తెప్పులాడొచ్చే. కాబట్టి ఎట్లా వేస్తారు? వేయరు ఓటు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్ ఇప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గెలిచేది. దాంట్లో గెలవడు. చంద్రబాబు నాయుడు వేయరు ఓటు. చంద్రబాబు నాయుడు కొడుకు ఓట్లే వేయరు. ఎందుకు వేయరు? ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత పెన్షన్ 4,000 ఇస్తున్నాడు. మళ్ళీ వచ్చేసి ఉద్యోగాలు వదిలినాడు. ఇవన్నీ చేస్తున్నాడు కదా. ఏం చేయలేదు, చాలా మంది చాలా ఎగరగొడతా ఉన్నాడు. అట్లా చేస్తే ఒప్పుకోరు ఎవరు. పైగా జనాలు ఊరికే ఉండే వాళ్ళని ఏదో పని చేసుకుంటూ పోయేవాళ్ళు, ఓట్లు వాళ్ళని తిప్పులు అడిచి కొడితే వాళ్ళు ఏదో ఒకటి అది బుద్ధి పుడితే అది ఓట్లు వేసింటారు. జనాలు తిప్పులు అడిచి కొడితే ఎట్లా? అట్లా కొట్టకూడదు, అది తప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేసినాడు, ఎప్పుడు అట్లా చేసుకొని దాని ప్రకారమే మోడీ కట్టి దానిపైన ఇది చేసి జనాలకు మేలు చేస్తే జనం ఓటు వేస్తారు ఒకవేళ. అంతేగాని అది చేయకుండా కొడతా ఉంటే ఎట్లా వేస్తారు ఓటు? కొట్టిదే వేయరు. మా కష్టాలు మాకు తప్ప ఏడా ఎవరు వాళ్ళు చూసుకుంటారు, కానీ మాకేం ఇప్పుడు మీకు అంటే గతంలో జగన్ గారిది బాగుండదా, ఇప్పుడు చంద్రబాబు బాగుందా? అప్పుడే ఎట్లయితుంది, 2 నెలలు అయింది ఆయన వచ్చి, అప్పుడే ఎట్లా తెలుస్తుంది? గత 5 సంవత్సరాలుగా ఎట్లుండింది జగన్ గారి పరిపాలన? ఎట్లుండింది? ఏడులేనా మాకు అవన్నీ రాజకీయాలు. చెప్పు నీ అభిప్రాయం చెప్పు. బాగుండేనా? అంటే జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలవడం కానీ వద్దులేనా? మాకు చంద్రబాబు నాయుడు గారు గెలవడం మంచిదేనా? వద్దు సావే, మాకు ఏడికి నా రాజకీయాలు వద్దంటావా? 100 రూపాయలు తోలినాం ఇవాళకి, ఎట్లా బతకాలి చెప్పు? మళ్ళీ మీకు ఫ్రీ బస్ పెడితే ఎట్లా? మీలాంటి వాళ్ళకి ఇబ్బంది కాదా? దేవుడు ఉన్నాడు, ఏమట్లా ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? మంచిదే, ఆయన చేస్తానన్నాడు. డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు ఏం చేస్తానన్నాడు, ఏం చేస్తాడో ఏమో. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఆల్రెడీ తెలంగాణలో డ్రైవర్లు, ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, మరి అది ఇక్కడ ఆంధ్రాలో పెట్టినా కూడా ఇబ్బంది అవ్వదా? చెప్పినాడంటే చేస్తాడు, ఏదో ఒకటి చేస్తానన్నాడు, న్యాయం చేస్తానన్నాడు. ఏం చేస్తాడు? మీ ఆటో వాళ్ళకి న్యాయం చేస్తానన్నారా? చేస్తానన్నాడు. సో ఇక్కడ పెట్టా ఇబ్బంది లేదు మీకు? ఇబ్బంది ఏమి ఉండదు, టౌన్ కదా, పల్లెటూరు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఉంటుంది టౌన్లలో. ఇబ్బంది, టౌన్ సర్వీసులు లేవు మనకి. టౌన్ సర్వీసులు ఉంటే ఇబ్బంది అవుతుంది. టౌన్ సర్వీసులు పెట్టాలంటున్నారు, పెడితే ఇబ్బంది అవుతుంది. పెడితే మా కడుపు కొడతారు, పెట్టకపోతే పర్వాలేదు. సో ఇప్పుడు ఎలాగో టౌన్ సర్వీస్ లేదు, పెట్టినా ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. బయట వాళ్ళు ఇబ్బంది పడతారు, పెద్ద ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎట్లా చెప్తాం అప్పుడే, ఎట్లా చెప్తాం అప్పుడు? ఇంకా ఇప్పుడు మననే కదా ఈ 2 నెలలు అంటే ఏమన్నా చేశారు అనిపిస్తుందా? చేస్తున్నారు అనిపిస్తుంది. చేశారు. ఏమేమి చేశాడు? ఇప్పుడు మెగా డీసీ వదిలినాడు, మళ్ళీ రైతులకు ల్యాండ్ టైరింగ్ రద్దు చేసినాడు, అన్నా క్యాంటీన్ మళ్ళీ వృద్ధి చేస్తున్నాడు. బాగుంది పరిపాలన. ఇప్పుడు పెన్షన్లు ఇవ్వడము,
ఇక పెన్షన్లో మంచి పద్ధతి బాగుంది కదా, బాగా చేసినాడు. ఇప్పుడు గత 5 సంవత్సరాలు అంటే జగన్ గారి పరిపాలనతో పోలిస్తే చంద్రబాబు గారిది బాగుంటుంది. 100% బాగుంది. బాగుంది. గతంలో అంటే ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? గతంలో ఎలా ఉండింది 5 సంవత్సరాలు? ఏం బాగాలేదు. అంటే ఏం బాగాలేదు, ఏం చేయలేదు. అదే ల్యాండ్ అయిన రద్దు, జగన్ పాస్బుల్ పైన ఫోటో వేసుకోవడము బాగలేదు. అది బాగలేదు. సో ఎందుకని జగన్ గారు ఇంత దారుణంగా అంటే 11 స్థానాలతోటే పరిమితమయ్యారని ఎందుకు అంత దారుణంగా ఓడించారు ప్రజలు? ఎందుకు అంత కోపం వచ్చింది జగన్ గారు? అదే మెయిన్ అదే భూముల పైన ఆయన ఫోటో, పాస్బుక్ల పైన ఆయన ఫోటో వేసుకోవడం చాలా అదే తప్పు అయింది. జనాలందరిలో అదే ఎఫెక్ట్, అదే చాలా ఎఫెక్ట్ అదే. సో ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు ఏమన్నా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అనుకుంటున్నారు? నెరవేరుస్తాడు ఆయన. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చాడు, సిలిండర్లు అన్నాడు, ప్రతి విద్యార్థికి 15,000 అన్నారు. ఇవన్నీ నెరవేరుస్తారు అనుకుంటున్నారు? నెరవేరుస్తాను అనుకుంటున్నాము. నమ్మకం ఉంది. అన్న చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? బాగుందా? ఏం నచ్చింది చంద్రబాబు అంటే? ఇక వచ్చి ఆయన పరిపాలనే నచ్చింది. ఇంకేం నచ్చిందంటే ఆయన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. గత 5 సంవత్సరాలు ఎలా ఉండింది? ఏంది లేదు, సర్వనాశనం అయిపోయింది అంతే రాష్ట్రం అంతా. ఏం నాశనం అయింది? ఏ రకంగా నాశనం? ఏం చేసినాడని డెవలప్. ఆయన అనేక స్కీమ్స్ అనేది ఇచ్చారు కదా, అవన్నీ స్కీమ్స్. అమ్మఒడి ఇచ్చారు, యోనికాలు అమ్మఒడి ఇచ్చినాడు, ఆయన బుడ్డి చేసినాడు, అయిపోయా. ఏందని ఇచ్చినాడు? అవసరమే లేదు. ఇట్లాంటివన్నీ వేస్ట్ పథకాలు ఇవన్నీ. మంచి సోమరిపోతం చేసేది ఇవన్నీ. బతకడానికి ఏదైనా అదురు చూపిస్తే వాళ్ళు బతకడానికి కారణం ఏదైనా జీవితాన్ని చెప్పుకునేటట్లు ఉండాలి. కానీ ఏదో ఇస్తున్నాడు, పోతున్నాడు, మన మీద వేస్తున్నాడు, పోతున్నాం, కడతాను, తింటాను. ఏంది ఉపయోగం ఉందని ఇచ్చినది? ఏంది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అనుకుంటున్నారు? 100% చేస్తాడు. ఆయన 14 ఏళ్ళు సీనియర్, 40 ఏళ్ళు సీనియర్, 14 ఏళ్ళు సీఎంగా పరిపాలన చేసినాడు. ఆయనంత సీనియర్ ఎవరు లేడు ప్రస్తుతానికి. ఆయన చేయగలడు, చేస్తాడు కూడా. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఆల్రెడీ ఎగ్గొట్టారని చెప్పేసి చెప్తున్నారు కదా. మామూలు మాట్లాడేదానికి నరంలే నెలకి ఆడికైనా మాట్లాడుతుంది. నేను కూడా మాట్లాడతా ఏదైనా చేసినాడప్ప అని చెప్పి. జగన్ ప్రభుత్వంలో ఒక రోడ్డు పడిందని చూడండి, ఎక్కడన్నా కానీ ఒక డెవలప్ జరిగిందని చూడండి, ఏంది లేదు. అట్లాంటప్పుడు చంద్రబాబు పరిపాలనలో ఏడాగండి మట్టి రోడ్డు అనేది చూడలే. అట్లాంటప్పుడు ఈ పరిపాలనకి ఆ పరిపాలనకి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. ప్రజలు బాగా చెప్పినారు, ఇంకా మాటలతో చెప్పలేక చేతలతో చూపించినారు. సో 11 స్థానాలకి పరిమితం చేయడం అన్నది అంత సొంత కార్యకర్తలనే ఏది ఉపయోగపరచుకోలే. ఏం చేస్తారు వాళ్ళు? కార్యకర్తలు కూడా వాళ్ళకి సపోర్ట్ లేదు. కార్యకర్తలు కూడా సపోర్ట్ లేరు. ఎందుకంటే కార్యకర్తలు చాలా కష్టపడినారు ఆయన కోసం. వాళ్ళకి ఏది బతుకు తెరువు చూపిలే, ఏది చూపిలే, ఏం చేయలే. అట్లాంటప్పుడు వాళ్ళు కూడా మనసు విరక్తి అయిపోయి వాళ్ళ దగ్గర తిరిగేసినారు. అట్లాంటివన్నీ మనం చెప్పుకోవడానికన్నా వినడమే మేలు. ఇప్పుడు మళ్ళీ 29లో మళ్ళీ నేను గెలుస్తానని చెప్పేసి జగన్ గారు నమ్మకంతో చెప్తున్నారు. ఆయన నమ్మకాన్ని మన నమ్మకం. అంటే మీ నమ్మకం ఏంటి? జగన్ గెలవడం టీడీపీనే వస్తుంది. ఇంకెప్పటికీ జగన్ గెలవడా? జగన్ 4 రూపాయలు లేకుండా పోతాడు అనుకున్నాం మేము. ఇంకెప్పటికీ రాడు. అన్న అడుగుదాం. అన్న చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? ఏమనిపిస్తుంది? ఏమన్నా మనకంత ఐడియా లేదు. 2 నెలలు అయింది కదా, ఏమన్నా డెవలప్మెంట్ ఏమన్నా చేశారని అనిపిస్తుంది? చేస్తారు, ఇంకా ఇప్పుడే కదా వచ్చిండేది, నిదానం చేస్తారు. ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో హామీలు అవి నెరవేరుస్తారని నమ్మకం ఉందా? ఇంకా 2 రోజులు చూస్తే అర్థమవుతుంది. అంతవరకునే కదా, కొత్తగా వచ్చినాడు కదా, అన్నీ చూసుకోవాలి కదా. అయిపోగానే అన్నీ చూసుకున్న తర్వాత గతంలో జగన్ గారి పరిపాలన చూసారు 5 సంవత్సరాలు. అంటే జగన్ గారిని అంటే ఎలా ఉన్నది గత 5 సంవత్సరాలు ఎలా ఉన్నది? పర్లేదు. ఆయన కొన్ని హామీలు ఎక్కువ ఇవ్వడం వల్ల ఆయన ఇబ్బంది పడినాడు. ఇతను ఇచ్చినాడు, అన్నీ నెరవేర్చాలా అనేది ఏమి ఉండదు అనుకుంటా. కొన్ని మంచివి చేస్తే చాలు. మెయిన్ యూత్కి బాగా ఉద్యోగాలు ఇలాంటివి చేస్తే చాలు. ఇప్పుడు జగన్ కంపెనీలు కానీ, అమరావతి డెవలప్మెంట్ కానీ అట్లాంటివి ఉంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు జగన్ గారిని 151 ఇచ్చిన ఇదే ఆంధ్ర ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు లాస్ట్. అంటే అంత ఘోరంగా ఓడిపోవడానికి ఏమై ఉంటుంది కారణాలు? మీరు అదే అమరావతి డెవలప్మెంట్ లేదు, పోలవరం డెవలప్మెంట్ లేదు, యూత్కి ఉద్యోగాలు లేవు, అంతా పక్క రాష్ట్రాలకు పోతున్నారు. అదేదో మనకే అదే ఫేర్టీలు అంటే ఇట్లాంటివి వస్తే యూత్కి బాగా ఇక్కడే ఉంటారు కదా అనేది ఉద్దేశం. సో మీరు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? అది అన్నీ కంప్లీట్ చేస్తారా? చేస్తాడనే నమ్మకం ఉంది. చేస్తాడనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే జనాలు గెలిపించినారు. ఈ హామీలు అనేది ఒకటి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మెయిన్ యూత్కి ఉద్యోగాలు రావాలా, కంపెనీలు రావాలా, అమరావతి డెవలప్మెంట్ కావాలా. ఇప్పుడు ఆల్రెడీ మెగా డిఎస్సి రిలీజ్ చేశారు కదా, కొన్ని స్కీమ్స్ ఇచ్చారు.
దాని మీద మీ అభిప్రాయం ఏంటి మెగా డిఎస్సి మీద? మెగా డిఎస్సి అంటే తీసుకొస్తాడు, ఇంకా యూత్కి బాగా మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. నా చెప్పన్నా, ఏమంటావు? నీ అభిప్రాయం ఎట్లుంది? చంద్రబాబు గెలిచి ఇప్పటికీ 2-3 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంది, ఏంటి పరిస్థితి ఏంటి? ఆంధ్రాలో ప్రస్తుతం ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే పర్లేదు. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చి మన యూత్కి వచ్చి మంచి ఉద్యోగాలు ఏర్పాటు చేయాలి. ఇటు నుంచి వచ్చి మనము బెంగళూరు అక్కడ ఇక్కడ తిరిగే వాళ్ళే కానీ ఎక్కువ మంది యూత్ పోతున్నారు. అక్కడ నుంచి తిరిగి రావాలి మన యూత్ మొత్తం. అది నా కోరిక ఉంది. అది చాలా మంది బెంగళూరుకి అయితే చాలా మంది యూత్ పోయినారు. వాళ్ళందరూ తిరిగి మన ఊళ్ళోకి మనం వస్తే యూత్ స్థిరపడాలి అక్కడే. అంటే గత 5 సంవత్సరాలు అంటే ఇక్కడ ఎలా ఉంది రాష్ట్రం? జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎలా ఉండింది? అంటే మీరు ఇందాక ముఖ్యంగా యూత్ గురించి మెన్షన్ చేశారు కదా, అప్పుడు యూత్కి ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు యూత్కి ఏమంతా లేదండి. నిజంగా చెప్పుకోవాలంటే ఏం లేదు. అంతా ఉచిత పథకాలు ఇస్తే ఎవరు ఇక్కడ ఉండేది? ఉచిత పథకాల మీద ఎవరు ఆధారపడకూడదు. మనిషి మీద మనిషి నిలబడాలి, అంతేగాని ఉచిత మీద ఆధారపడితే నెక్స్ట్ ఫ్యూచర్ మనకి ఏముంది? ఇప్పుడు జగన్ గారు ఇంత ఘోరంగా ఓడిపోవడానికి అంటే కారణం ఏమనుకుంటున్నారు? 151 ఇదే ఆంధ్ర జనాలు ఇచ్చారు లాస్ట్ టైం, మళ్ళీ 11 స్థానాలు కూడా ఇదే ఆంధ్ర జనాలు ఇచ్చారు. అంటే 151 నుండి 11 స్థానాలు పడిపోవడానికి కారణం ఏమంటారు? ఈ ఉచిత పథకాలే. ఉచిత పథకాలే. అంటే ఎందుకని ఉచిత పథకాలు ఏ రకంగా ఎఫెక్ట్ అయినాయి? ఎట్లా అంటే కొన్ని మనకి చెప్పుకోవాలంటే వేరే ఉంటాయి అట్లా. అంటే ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది కదా, ప్రతి ఇంటికి అమ్మఒడి ఇచ్చా అంటున్నారు, ప్రతి ఇంటికి రైతు భరోసా. డబ్బులు ఎవరికి కావాలండి? డబ్బులు ఎవరికి కావాలి? మనకి ఏమన్నా కానీ ఒక పని చూపిల్లా మనిషి. ఎవరన్నా కానీ పని చూపిస్తే పని చేసుకో, నువ్వు డబ్బా సంపాదించుకో. ఉచితంగా ఏది తీసుకోవాలి ఇవ్వకూడదు. ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్నారు, చంద్రబాబు కానీ అది కానీ ఇవ్వకూడదు. పని చూపిల్లా ఎవరు కానీ, వర్క్ చూపిండి ఏమన్నా కానీ సంపాదించుకోండి అంతే. అది ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర డెవలప్ అవుతుందని మీరు భావిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారి 100% అమరావతి వస్తుంది 100% భావిస్తున్నాను, కానీ అవుతుంది. కానీ అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఇచ్చిన హామీలు కావచ్చు. ఇంపార్టెంట్ రాజధాని మన ఆంధ్రాకి ఏంటంటే రాజధాని ఇప్పటిదాకా ఏది లేదు. ఆ రాజధాని అదే మనకి ఇంపార్టెంట్. రాజధాని రావాలి, మనకి కావాలి. సో అది అమరావతిని డెవలప్ చేస్తారనుకుంటున్నారా? 100% చేస్తారు. ముందు ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు చేసేది కానీ చంద్రబాబు నాయుడు గారే 100%. సో గతంలో 3 రాజధానులు ప్రకటించారు కదా, అవన్నీ వేస్ట్. జనాల్లో అంతగా అదే చాలా మార్పు దాంట్లోనే వచ్చింది. దాంతో వచ్చింది. ఇక్కడ మీరు అనంతపూర్ లోకల్, మీరు కూడా అది తిరస్కరించారా, వద్దనుకున్నారా 3 రాజధానులు? అవునండి, వద్దనుకున్నాను. అమరావతి రాజధాని ఎక్కడైనా ఒక ప్లేస్ ఉండాలి, అంతే. సో అది కూడా ఒక కారణం. 100% ఒక కారణం అది. అంటే గతంలో ఎలా ఉంది సార్? గత జగన్ గారి పరిపాలన ఎలా ఉండింది 5 సంవత్సరాలు? పొజిషన్ చూసి అడగాలండి, మీరు ఎప్పుడు పడితే అట్లా కాదండి. అభిప్రాయం జస్ట్ ప్రజాభిప్రాయం, ఏమనుకుంటున్నారు ప్రభుత్వం గురించి అంతే. 2 నెలలకే ఎట్లా చెప్తామండి అభిప్రాయం? చెప్పండి. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి కదా, ఎవరైనా కూడా టైం ఇవ్వాలి. టైం ఇవ్వకోకుండా విమర్శలు చేయకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంకా కుదురుకుంటున్నారు, కొంచెం లోపల ఏమున్నాయో చూసుకోవాలి. ఒక 6 మంత్స్, అట్లీస్ట్ 6 మంత్స్ టైం ఇవ్వాలి ఎవరికైనా కూడా. ఇవ్వాలి. తొందరపాటు విమర్శలు చేయకూడదు. మరి చంద్రబాబు గారు హామీలు నెరవేరుస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా నెరవేరుస్తారండి, అందులో ఏం అనుమానం లేదు. అంటే ఫ్రీ బస్ ఇచ్చాడు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రాలో డబ్బులు లేవు, ఖజానా మొత్తం ఖాళీ అయిందంటే. ఖజానా ఖాళీ అంటే సంపద సృష్టించాలి కదండి ఎవరైనా కూడా. సృష్టించుకోకుండా ఊరికి అప్పులు చేసుకుంటా పోతే ఎవరైనా చేయొచ్చు, దట్ ఈస్ రాంగ్. సో నమ్మకం ఉందా? ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు గతంలో 151 ఇచ్చిన ఇదే ఆంధ్ర ప్రజలు 11 స్థానాలు కూర్చోబెట్టారు జగన్ గారు. ఏమై ఉంటుంది కారణాలు అంత దారుణంగా ఓడిపోవడానికి? దారుణం అంటే అన్నీ అండి. ఇప్పుడు 83 నుంచి చూసుకుంటే కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం మనము. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళకు ఎగనెస్ట్ ఏదైనా ఉంటే మాట్లాడినారు, కానీ ఎవరు ఏం మాట్లాడలే. కానీ గత 5 సంవత్సరాల్లో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేది, ఈ విధంగా చేసి చాలా అరెస్ట్ చేశారు. అందుకే ప్రజలు కూడా బయట ఏం మాట్లాడుకోకుండా వాళ్ళకి అవసరం, వాళ్ళకి ఎప్పుడైతే ఒక రోజు వస్తుంది. రాజకీయ నాయకులకి 4 సంవత్సరాల 364 రోజులు వస్తే ప్రజలకు ఒక్కరోజు వస్తుంది. ఆ ఒక్కరోజు వాళ్ళ ప్రతిభ వాళ్ళు చూపించేసినారు. సో సైలెంట్ ఓటింగ్ అనేది భారీగా జరిగింది. 100%.
ఎక్కడి నుంచి అండి పక్క రాష్ట్రాలు పక్క దేశాల నుంచి వచ్చి ఓటు వేసిపోయినారు అంటే ఎంతగా వ్యతిరేకత ఉందో ఆలోచన చేసుకోండి ఒకసారి. 2 నెలల్లోనే మొత్తం అన్ని హామీలు తీర్చాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు. ఇట్ విల్ టేక్ టైం. అట్లీస్ట్ యూ హ్యావ్ టు గివ్ 6 months టైం ఇవ్వాలి. అంటే జగన్ గారు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్తున్నారు. అంటుంటారండి, మామూలే కదా, ప్రతిపక్షం అన్న తర్వాత అంటూనే ఉంటారు. దాడులు చేస్తున్నారని. వాళ్ళేం శుద్ధపూసలు కాదు కదా, వాళ్ళెవరు శుద్ధపూసలా చెప్పండి? 5 సంవత్సరాల పాటు వాళ్ళు శుద్ధపూసలు అయింటే యువతల వాళ్ళు విమర్శించాలి. వాళ్ళు ఎన్ని చేశారు, ఎంతమంది నాయకుల్ని వాళ్ళు అరెస్ట్ చేశారు, ఎంతమంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు, ఎన్ని హత్యలు చేసినారు, అవన్నీ కూడా చూడాలి కదా. ఎక్కువ విమర్శిస్తా పోతే అవుతే అది కాదు, అవన్నీ అబద్ధం. అంటే మళ్ళీ 29లో మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ నేను గెలుస్తాను జగన్ గారు చెప్తున్నారు కదా. నాకు తెలిసే అవకాశం లేదు. అవకాశం లేదు. మళ్ళీ జగన్ గారు గెలిచే అవకాశం లేదు. నాకైతే లేదు, నాకు తెలిసి లేదు. జగన్ గారు చాప్టర్ ఎట్లా మారుతారో మరి అట్లా ఎట్లా చెప్తాం? ఒకరి చాప్టర్ క్లోజ్ అని మనం ఎట్లా చెప్పగలం? 2019లో చంద్రబాబు ఓడిపోయినప్పుడు, ఘోరంగా ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అని అన్నారు అందరూ. కానీ ఇప్పుడు మ్యాండేట్ విపరీతంగా వచ్చేసింది కదా, మరి 29లో జగన్ క్లోజ్ అవుతుందని ఎట్లా చెప్పేకి అవుతుంది మనం? సో ఆయన స్టిల్ అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అట్లా కూడా చెప్పేకి లేదు కదా. ఈయన హామీలన్నీ నెరవేరిస్తే కంటిన్యూ కావచ్చు కదా మళ్ళీ కూడా. జగన్ గారి పరిపాలన ఎట్లుండే, చంద్రబాబు పరిపాలన ఎట్లుంది? పరిపాలన ఒకటే, నేను ఎవరేం పీకి తీసి పెట్టరు, మన కష్టం మనకు తప్పదు. ఏమట్లా ఇప్పుడు రైతులు రైతులకి జగన్ బాగా చేస్తాడా, చంద్రబాబు బాగా చేస్తాడా? ఏది ఇంకా ఏం చేసినాడు ఓనం శివ, ఇంకా ఏం చేయలేదు కదా. ఇప్పుడు చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఏమైనా మంచి చేస్తాడని అనుకుంటున్నారా? ఓం నమ శివాయ. చేయడా? ఏమో చెప్తావు. మరి ఎవరిది బాగుంటుంది? జగన్ పరిపాలన 5 సంవత్సరాలు చూశారు. ఈయన చేయలేదు కదా, ఏంది అట్లా ఈయన ఏమన్నా చేస్తే తెలుస్తుంది, ఇంకా చేయలేదు కదా. ఎందుకని జగన్ గారిని అంత దారుణంగా అంత ఘోరంగా ఓడించారు ప్రజలు? మంది ఏంది మన చేతల్లో అన్న ఎట్లుందన్న చంద్రబాబు పరిపాలన? గెలిచి ఇప్పటికి 2 నెలలు 3 నెలలుగా వస్తుంది కదా, ఎట్లుంది చంద్రబాబు పరిపాలన? చంద్రబాబు పరిపాలన అంటే ఇంక ఇప్పుడే వ్యతిరేకత ప్రారంభమైంది. ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6 హామీల్లో ఏది కూడా సక్రమంగా అమలు చేసే పరిస్థితి కనిపించలేదు. ఇప్పటిదాకా అమ్మఒడి పడలేదు, రైతులకు ఎటువంటి సహాయము చేయలేదు. తర్వాత ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడాను మరి అమలు చేయడంలో ఆలస్యం అవుతుందా, లేకపోతే అవన్నీ కూడాను పూర్తి ఎత్తించే పరిస్థితి అనేది అర్థం కావడం లేదు. అంటే ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని నమ్మకం ఉందా? చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని? చంద్రబాబు గారు హామీలు ఇచ్చి తుంగలో దొక్కడం మామూలుగా గతంలో కూడా చూసినాము. ఈసారి కూడా హామీలని తుంగలో దొక్కుతాడని అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు కొంత టైం ఇవ్వాలి ప్రభుత్వానికి అంటున్నారు కదా, టైం ఇవ్వకుండా విమర్శలు అనేది చేస్తున్నారని అది కూడా అంటే ఆయన అంటున్నదే కదా. ఇప్పుడు హామీలు ఇచ్చాం ప్రజలకి, చూసే ఖజానా ఖాళీ ఉంది అంటున్నాడు. ఆయన కొత్తగా రాజకీయాలకు రాలేదు, లేకపోతే ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన ఏమి రాలేదు కాదు. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా అంత నెట్వర్క్ ఉన్నటువంటి నాయకుడికి ఖజానాలో ఏముందనేటువంటి తెలియకుండా హామీలు ఇచ్చింటాడా? సో అంటే నెరవేర్చారని అనుకుంటున్నారా? ఆయన చెప్పిందే కదా ఖజానా ఖాళీ ఉంది అన్నమాట. ఖజానా ఖాళీ ఉంది అనే విషయం ఆయన అవగాహన లేకుండా ఉన్న అంత అమాయకుడు ఏమన్నా ఆయన. ఇప్పుడు జగన్ గారు గత 5 సంవత్సరాలుగా అనేక స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేసిన, ప్రతి ఇంటికి ఎంతో కొంత లబ్ధి చేకూర్చిన జగన్ గారిని ఎందుకని 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు జనాలు? ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అయితే సంక్షేమ పథకాలు బాగా చేశాడు. తర్వాత పరిపాలనలో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. సచివాలయ వ్యవస్థను ఎక్కువ సరే 1,30,000 ఉద్యోగాలు తీసుకొచ్చాడు. పరిపాలన అయితే ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చినటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అర్థం చేసుకోవడంలో కొంత అవగాహన తగ్గింది అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు వాటన్నింటినీ కూడా అర్థం చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి తప్పుడు హామీలను కూడా ప్రజలు దానికి మోసపోయారనిపిస్తుంది. సో మళ్ళీ నేను 29లో గెలుస్తా అని చెప్పేసి జగన్ గారు చెప్తున్నారు కదా, మళ్ళీ నిజంగా 29లో జగన్ గారు గెలిచే అవకాశం ఉందా? అంటే ఈ ప్రభుత్వం పనితీరు బట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తుంగలో దొక్కి ప్రజలు మోసం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం మారే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక జగన్ గారి చాప్టర్ క్లోజ్, ఇక జగన్ గారు ఇక శాశ్వతంగా ఇక క్లోజ్ చేసుకోవాల్సిందే అంటున్నారు, పార్టీని మూసేయాల్సిందే అంటున్నారు. మీరేమంటారు ఆ మాటకి? జగన్ గారు పార్టీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పార్టీకి ప్రత్యామ్నాయమైన పార్టీ ఏది లేదు, వైఎస్ఆర్ పార్టీ తప్ప. అది కూడా 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ పార్టీకి
40% ఓట్ బ్యాంక్ ఉన్న రాజకీయ పార్టీకి మనుగడ లేకుండా పోతుంది అనుకోవడం అది అమాయకత్వం. గతంలో ఎవరూ లేనప్పుడు ఒక తల్లి కొడుకే ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేంద్రంతోనే ఆ రోజు సోనియా గాంధీతో గట్టిగా ఫైట్ చేసి జైలుకు పోవడానికి సిద్ధపడి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి అంత గట్టిగా నాయకుడు ఇంతమంది నెట్వర్క్ ఉన్న తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని నడపడం కానీ లేకపోతే పార్టీని వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి పెద్ద కష్టమేం కాదు. ఈ పార్టీ ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పార్టీని ఇది వచ్చి 29కి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పటికేం 2 రోజులు లేదు, బడ్జెట్ లేదు లేదు అంటున్నారు, బాగానే ఉంది. అవి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆటో వాళ్ళకి 10,000 వేస్తాడు నెలకి. ఈయన ఏం వేస్తాడో లేదో తెలియదు. ఇంకంతే ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తారు అనుకుంటున్నారు? స్టార్టింగ్ కదా అంటున్నారు కదా, అప్పులు ఉన్నాయని చెప్తున్నారు కదా, ముందుకు చూద్దాం. నమ్మకం ఉందా నెరవేరుస్తాడని? ఏదో చేసే 90% ఉంది, లేకపోతే లేదంతే. ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు మీరే అన్నారు జగన్ గారు మంచి చేశారని. ఎందుకని జనాలు ఓడించారు మరి జగన్ గారిని? జగన్ వారికి అంటే అది జనాల్లో ఉంది, మనలో ఏం లేదు. ఎక్కడ మలుపులు తిరిగా తెలియదు. ఇప్పుడు మీ ఆటో వాళ్ళందరూ జగన్ గారికి ఓటేసి ఉంటారు అనుకుంటున్నారా? నా వరకు మేము బాగానే ఉంది, వేరే వాళ్ళ గురించి మనకు తెలియదు అంతవరకే. ఏదో 4 ఏళ్ళు తిన్నా డబ్బులు. 4 సంవత్సరాలు మీరు ఆటో డబ్బులు తిన్నాను. మీ కృతజ్ఞత చూపారు. అది మా చూపించిన మాత్రం ఎందుకని ఓటేయలేదు? వాళ్ళకి అడగాల, మనకేం చెబుతాము, అంతే కదా. అంతేలే. ఇప్పుడు నా వరకు నా న్యాయం చేసినాను అంతవరకే. అమ్మ బడి పడింది, చెయ్యూత 2 ఏళ్ళు పడింది మా అమ్మకి. ఆ రుణంలో ఏం పోలే, ఏదో చేసినాము, జనాల్లో ఉంది. జనాలు వ్యతిరేకించారంటారు అంతే. ఎట్లా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాలు ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు పోయిన దాంట్లో అయితే గ్రోత్ ఏం లేదు. ఊరికి అమ్మఒడి అవి వాడి అని కొన్ని ఇచ్చి ఏమే మనుషులకి ఇది చేసింది. ఇప్పుడు గ్రోత్ కనబడుతుంది కదా మనకి. క్యాపిటల్ సిటీ అమరావతి మనకి ఏర్పడిపోతే కొన్ని కంపెనీలు వస్తాయి, కంపెనీల ద్వారా మనకి పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు వల్ల కుటుంబము బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్లే. ఇది గ్రోత్ ఉంటుంది. ఇంకా పోలవరం చూస్తే పోలవరం అధ్వానం చేసినారు, అది కానీ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి అన్ని రకాలుగా మనకి బాగానే ఉంటుంది అనుకున్నాము. ఇంకా పవన్ కళ్యాణ్ సపోర్ట్తో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ కావచ్చు, 3 సిలిండర్లు కావచ్చు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 కావచ్చు, ఇలా అనేక స్కీమ్స్ ఇచ్చారు కదా. ఇక్కడ ఆంధ్రాలో అంటే బడ్జెట్ చూస్తే లేదు, ప్రస్తుతం 0 బడ్జెట్ ఉంది. మరి ఇవన్నీ స్కీమ్స్ నెరవేరుస్తారని నమ్మకం ఉందా? 100% నెరవేరుస్తారు. ఎట్లంటే మనకి సెంట్రల్ లెవెల్లో నుంచి కొంచెం ఫండ్ మనం తీసుకుంటారు కాబట్టి, మన ప్రాంతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ కీలకంగా మనకి ఉంది కాబట్టి కొన్ని ఫండ్స్ మన సెంట్రల్ నుంచి తెచ్చగిన ఖచ్చితంగా ఇప్పుడు ఏం గ్రోత్ లేని వాళ్ళే నిర్వహిస్తామని చెప్పినారు. ఇప్పుడు గ్రోత్ ఏర్పడుతూ మనం సెంట్రల్ లెవెల్లో మంచి పేరుంది, పలానా వాళ్ళు పని చేస్తారనే ఉద్దేశంతో ఖచ్చితంగా అక్కడి నుంచి ఫండ్ తెచ్చి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చేస్తారు, అన్ని ఖచ్చితంగా చేస్తారు బాబు. ఇప్పుడు గతంలో 151 స్థానాలు ఇచ్చిన ఈ ఆంధ్ర ప్రజలే ఎందుకంటే 11 స్థానాలకే పరిమితం చేశారు జగన్ గారిని. ఎందుకు అంత వ్యతిరేకత ఏమొచ్చింది? వ్యతిరేకత అంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు బాబు. మెయిన్ నంబర్ 1 పాయింట్. గతంలో వాళ్ళకి 40% వచ్చినాయి, లేదని చెప్పలే. ఆ 40% ఎవరు వచ్చినారు? పథకాలు అందిన వాళ్ళు మాత్రం వేసినారు. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, నేను చదువుకున్నాను, చదువుకున్న వాళ్ళు మాత్రము ఇది ఉత్త డబ్బులు ఊరికే పెట్టుకొని పంచుకుంటుంటే అప్పు తెచ్చి ఇది అయ్యలేదు. దీనికి మార్పు కావాలా అనే ఉద్దేశంతో ఇంకా 15% మనకి ఎక్కువ వచ్చి మనకి అవకాశం ఇచ్చినారు. కాబట్టి అవకాశంతో మన సెంట్రల్ లెవెల్లో ఫండ్ తెచ్చి ఖచ్చితంగా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి చదువుకునే విధానంగా, పనిచేసే వాళ్ళకి పనిచేసే విధానంగా, ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా 5 ఏళ్ళు కాకుండా 10 ఏళ్ళకైనా మనం అనుకునే స్టేజ్కి వస్తాము. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ హామీలు ఏమి నెరవేర్చట్లేదు, కేవలం దాడులు మాత్రమే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అంటున్నారు కదా బాబు. ఇవన్నీ ఫేక్. ఏమే ఇప్పుడు నేను చెప్పేది నువ్వు చెప్పేది కాదు, ప్రతి ఒక్కటి సోషల్ మీడియా అప్డేట్ ఉంది. ఏం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు నీకు సరిపోకుండా నువ్వు ఒక మాట అంటావు, నేను సరిపోకుండా నా మాట. ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి అనలేదు ఎవరు, ఒక పార్టీ నాయకులు వాళ్ళు అనుకుంటారు తప్ప సామాన్య ప్రజలు ఎవరు అనలేదు. ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏం జరిగేది ఇప్పుడు పబ్లిక్ న్యూస్ ఉంది, ఖచ్చితంగా 1 నిమిషాల్లోనే తెలిసిపోతుంది. కాబట్టి ఇదంతా ఫేక్ న్యూస్, అదంతా ఫేక్ న్యూస్. ప్రస్తుతానికైతే ఈ బాగుంది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చంద్రబాబు గారి పరిపాలన బాగుంది అంటారు. బాగుంటుంది కానీ బాబు, భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఇప్పుడు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ అయితే మనకి సెంట్రల్ ఫండ్ తీసుకొని వాళ్ళతో మనకి బాగా గుర్తింపు ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకొని వచ్చి చేయగలిగే హామీ ఉంది కాబట్టి మనం గ్యారంటీ ఇవ్వగలుగుతాం.
థ్యాంక్ యూ. అలా చెప్పండి, ఎట్లుంది చంద్రబాబు గారి పరిపాలన, ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడే బాగుంది. జగన్ గారి అప్పుడే బాగుంది. అప్పుడు ఏం బాగుంది, ఇప్పుడు ఏం బాగాలేదు? అప్పుడు పథకాలు అన్నీ అమలైనాయి, ప్రజలకి చాలా ఇదిగా ఉంది. పథకాలు అన్నీ వచ్చాయి, ఇప్పుడు ఇవ్వట్లేదా? ఇప్పుడు ఇంకా అమలే చేయలేదు కదా ఆయన. ఇప్పుడు ఆల్రెడీ 4,000 ఇస్తున్నారు, లేకపోతే అంటే మొన్న 4,000 ఇచ్చారు, డిఎస్సి ఇచ్చారు, కాదు డిఎస్సి ప్రకటించారు, ఇచ్చిన స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు కదా. ఏమి ఇచ్చినారన్నా? ఆ ఇంప్లిమెంట్ ప్రజలకి అవసరం లేదు. నాది ప్రజలకి చిన్న కాదు రైతులకి ఆయనకి ఏమీ అవసరం లేదు. అవి అర్థమైందా? ఒకటైతే చెప్పగలను, బీదోళ్ళు ఎట్లా బతకల్లా అనేదే ఉండాల. అది జగన్ ఇచ్చినాడు. ఇప్పుడు ఇంతవరకు అమలు చేయలేని వ్యక్తి అవసరమని. అంటే కేవలం 2 నెలలు మాత్రమే అయింది కదా, ఇంకా టైం ఇవ్వాలి అని కూడా అంటున్నారు కదా. 2 నెలలే అంటే 2 నెలలకు కూడా అంత 45 నెలల చరిత్ర కలిగిన వ్యక్తికి 2 నెలలు ఏమవుతుంది? ప్రజల కోసం ఆలోచించేవాడైతే ఇప్పుడే అమలు చేయొచ్చు కదా. మరి ఇంత జగన్ గారు గతంలో ఎన్నో స్కీమ్స్ ఇచ్చారు, ఎన్నో హామీలు నెరవేర్చారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకని జగన్ గారిని 151 స్థానాల నుండి 11 స్థానాలు మాత్రమే ఎందుకని పరిమితం చేశారు? అది వీళ్ళ అత్యాశ కలిగించి ప్రజల్ని మోసం చేసినారు అంతే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ హామీలు ఇవ్వడమే మైనస్ అంటారా? 6 అదేదో 6 ఏందో అంటాడు కదా, 6 గ్యారెంటీస్ ఇంతవరకు 2 నెలలు అయింది, రాలేదు. అదే కదా కావాల్సింది మనకి ప్రజలకి. ఒక్కటైనా అమలు అయింది, ఒకటి అయింది, ఫంక్షన్ అయితే చేసినాడు, మళ్ళీ కాదన్నాము, అది బాగుండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఇప్పటికీ కొన్ని నెలలు కావస్తుంది, 2 నెలలు. ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది? అంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు జనాలు, నిమ్మలంగా ఉన్నారు. ఇంకా ఏదైనా పథకాలు వేయాలంటే కొంత టైం పట్టచ్చు కదా, కొద్ది రోజులు టైం పట్టవచ్చు. జగన్మోహన్ రెడ్డి చేసినాడు, చేయలేదు అనకూడదు. ఆయన గెలిచిన తర్వాత 2019లో గెలిచినాక 2020లో స్టార్ట్ చేసినాడు, పథకాలు వేసినాడు, అన్ని చేసినాడు ఆయన. ఈయన చెప్పినట్టు చేయాలంటే ఈయనకు ఒక 6 నెలల టైం ఇస్తేనే ఈయన చేసేది. ఊరిని తొక్కలాడుకుంటూ పోతే ఎవరితోనూ కాదు. జగన్మోహన్ రెడ్డి అయినా చేయలేడు, చంద్రబాబు నాయుడు అయినా చేయలేడు, జనసేన అయినా చేయలేదు. 6 నెలల టైం కేటాయించుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళ ప్లానింగ్ ఉంటే వాళ్ళ ప్లానింగ్ ప్రకారం మనం చేసే అవకాశాలు ఉంటాయి. అంటే గతంలో 151 వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు 11 స్థానాలు ఇచ్చారు? అంటే ఏంది అంత భారీ మార్పు ఏం కోరుకున్నారంటే ఆయన పథకాలు వేసినట్టు లేదనిలే. మెయిన్ రాష్ట్ర అభివృద్ధి కావాలని జనాల దృష్టి, మెయిన్ ఉద్యోగాలు కాల, డబ్బులు కాదు ముఖ్యము. డైలీ ఇప్పుడు ఒక సంవత్సరం 1,00,000 రూపాయలు ఏం చేయలేవు, నెలకి డైలీ 500 600 సంపాదించినావు అనుకో, ఆయన నిమ్మలంగా బతుకుంటూ పోతాడు. 1,00,000 రూపాయలు ఇస్తే ఏందో ఒకటి దానికి అంటే ఒక షాప్ పెడతాడు, లేకపోతే ఏందో ఒకటి చేసేస్తాడు అంతే. డైలీ డబ్బులు రాలి మెయిన్. ఇప్పుడు ఇసుక కొనాలంటే అప్పట్లో ఎంత ఉండే, సుమారు రేట్లు ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆటోలో వేసుకొచ్చుకుంటున్నారు, దొబ్బడి బండి మీద వేసుకొచ్చుకుంటున్నారు. సన్న బాత్రూములు కట్టుకునేవాడు ఏంటంటే చేసుకునేవాడు పని చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు అనమాట. అప్పటికి ఇప్పుడు తేడా ఏమంటే మెయిన్ కొన్ని సమస్యలు ఉంటాయి కదా, అందుకే అంత భయపడుతున్నారు జనాలతో చెప్పాక. ఇప్పుడు స్టేట్లో బడ్జెట్ లేదు, డబ్బులు లేవు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు కదా, 6 గ్యారెంటీలు అనేది ఇచ్చారు. మరి అవి నెరవేరుస్తారని నమ్మకం ఉందా జనాలకి? అంటే 6 నెలల తర్వాత చెప్తారు నెరవేర్చేదా లేదనే తెలుస్తుంది. ఆయన ఇప్పుడు కానీ ఏమంటున్నాడు, ఆయన బడ్జెట్ లేదు, ఏం లేదు, నాకు భయం అవుతుంది, ఏం లేదు, అంత మొత్తం ఖాళీ అయిపోయింది అని అంటున్నాడు అనమాట. ఆయనకు తెలుసు ఖాళీ అయిందా లేదనేది, ఎప్పుడు ఎలక్షన్ ముందర కానీ తెలుసు. అంటే గెలిచాలని చెప్పినాడో చేస్తానని చెప్పినాడో తెలియదు, అది ఆయనకే తెలుసు. కాబట్టి ఆ రోజు తెలుస్తుంది, ఒక 6 నెలల తర్వాత తెలుస్తుంది ఏమి ఎక్కడ అనేది ఆయనకే తెలుస్తుంది. నమ్మకం ఉందా నెరవేరుస్తారని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నెరవేర్చినట్టు నమ్మకం ఉంది కాబట్టి చంద్రబాబు గారు నెరవేరుస్తాడని నమ్మకం ఉంది.